ఒక్కొక్కసారి మన ఇంటి ముందుకు గోమాత వచ్చి ఆగినప్పుడు కొందరైతే చక్కగా గోవుకు తినడానికి ఏదో ఒకటి పెడుతూ ఉంటారు. కానీ కొందరు మాత్రం వెదిలించేస్తూ ఉంటారు. అలా చేయటం చాలా తప్పు. అసలు గోమాత అలా ఎందుకు వస్తుంది? అలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అనే విషయాలను, వివరాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియోను పూర్తిగా చివరి వరకు చూసేయండి. అలా చూస్తేనే మీకు విషయం అర్థమవుతుంది. గోవు హిందువుల సాంప్రదాయంలో ఎంతో ఆరాధ్యమైనది. అలాంటి గోవులు మన ఇంటి ముందుకొచ్చి ఒక్కొక్కసారి ఆగుతూ ఉంటాయి. దానికి సంకేతమేంటో, గోమాత ఇంటి ముందుకొచ్చి నిలబడితే ఏం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. గోవులో సకల దేవతలు నిక్షిప్తమై ఉంటారని పురాణాలు చెప్తున్నాయి. ఆవు పాదాలలో మన పితృదేవతలు, అడుగులలో ఆకాశ గంగ, స్థనాలలో చతుర్వేదాలు, పాలు పంచామృతాలు, కడుపున కైలాసం,